పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3వ తేదీ వరకు ఈ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతాయి. జూన్ 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. జూన్ 26న స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. జూలై 3వ తేదీ వరకు ప్రత్యేక పార్లమెంట్ భేటీ కొనసాగనుంది. స్పీకర్ ను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, 18వ లోక్సభకు సంబంధించిన తొలి పార్లమెంటు సమావేశాల తేదీలు ఖరారైనట్లుగా తెలుస్తోంది. జూన్ 24వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు 8 రోజుల పాటు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. ఇటు 543 లోక్సభ స్థానాలకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. 18వ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాల్సి ఉంది. ఎంపీలంతా కూడా పార్లమెంట్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. 24, 25 తేదీల్లో ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 26వ తేదీన లోక్సభ స్పీకర్ ఎంపిక అనేది ఉంటుంది. ఎవరికి సంఖ్యాబలం ఉంటే వారి ప్రభుత్వం తరపు నుంచే స్పీకర్ ఎన్నిక అనేది ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ సంఖ్యాబలం రాలేదు కాబట్టి ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ, జేడీయూ నుంచి స్పీకర్ పోస్ట్ని ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అయితే డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఓం బిర్లా స్పీకర్గా కొనసాగారు. ఆయన్నే మళ్ళీ రిటైన్ చేసే అవకాశాలని కేంద్ర మంత్రివర్గంలో ఎట్లా అయితే పాత కేంద్ర మంత్రులుగా పనిచేసిన పాత వారికి మళ్ళీ అవే మంత్రిత్వ శాఖలు కేటాయించి ఏ విధంగా అయితే కేంద్రం వ్యవహరించిందో బీజేపీ, అదే తరహాలో ఇప్పుడు స్పీకర్ పోస్ట్కి సంబంధించి కూడా ఓం బిర్లానే కన్సిడర్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సీనియారిటీ, మోస్ట్ సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని స్పీకర్గా ఎంపిక చేసే సాంప్రదాయం కూడా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి పేరు కూడా వినిపిస్తుంది. ఇటు ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఏపీలో కలిసి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది కాబట్టి స్పీకర్ పదవి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్లుగా ఉంటుంది. ముఖ్యంగా పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పి అందరూ భావించారు. కానీ అనూహ్యంగా శ్రీనివాస వర్మకి అక్కడి నుంచి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. స్పీకర్ రేసులో పురంధేశ్వరి పేరు కూడా వినిపిస్తోంది. స్పీకర్ ఎన్నిక తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. స్పెషల్ సెషన్లో ఈ స్పీకర్ ఎన్నిక అలాగే ఎంపీల ప్రమాణ స్వీకారాలతో పాటుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అనంతరం సెకండ్ సెషన్లో వర్షాకాల సమావేశాల్లో బడ్జెట్పై చర్చ అలాగే ఆమోదంకి సంబంధించి సభా ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా కూడా వారి శాఖలకు కేటాయించడం జరిగింది నిన్న. ఈరోజు కొంతమంది మంత్రులు వారికి కేటాయించిన శాఖలకు సంబంధించిన బాధ్యతలను కూడా స్వీకరించారు. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవ్వడంతోనే ఇటు ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. తదుపరి బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఈ ప్రొసీడింగ్స్ అనేవి 18వ లోక్సభకు సంబంధించిన ప్రొసీడింగ్స్గా ఇటు జూన్ 24 నుంచి జూలై 3 వరకు కూడా కొనసాగబోతున్నాయి. అంటే గోపి, మొత్తం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఎలా ఉండబోతుంది? అట్ ద సేమ్ టైం కేబినెట్ కూడా లాస్ట్ ఎవరైతే శాఖలు నిర్వర్తించారో వాళ్ళకే ఈసారి కేటాయించారు. మరి స్పీకర్ విషయంలో ఏం జరగబోతుంది? శాఖలు కేటాయించిన తర్వాత కూడా ఇంకా వేరే వాళ్ళ పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయా? పురంధేశ్వరి పేరు స్టిల్ వినిపిస్తుందా? ఇంకా ఎవరైనా పేర్లు వినిపిస్తున్నాయా? ఓం బిర్లా ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా 17వ లోక్సభకు సంబంధించిన స్పీకర్గా ఆయన కొనసాగారు. 18వ లోక్సభకు సంబంధించి కూడా ఆయన పేరుని కన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన టెన్యూర్లో కీలక బిల్లుల ఆమోదానికి సంబంధించి ముఖ్యంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది పార్లమెంటు వేదికగా. ఖచ్చితంగా సభని హుందాగా నడుపుతున్నారు అన్న కోణంలో స్పీకర్ పదవిని ఇటు ఓం బిర్లాకే కేటాయిస్తారని ఆయన రాజస్థాన్ కోటాకు సంబంధించి ఎంపీగా కొనసాగుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. ఆమె పేరు కూడా వినిపిస్తుంది. ఎన్డీఏ అలయన్స్లో భాగంగా జేడీయూ, టీడీపీకి అవకాశాలున్నాయి. స్పీకర్ పోస్ట్ని అడగాలి అని చెప్పి ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీలు కూడా వీళ్ళని అడుగుతున్నట్లుగా తెలుస్తుంది, ఈ 2 పార్టీలను కూడా. అయితే ఇప్పటికే కేంద్ర కేబినెట్లో కీ పోర్ట్ఫోలియోస్ని ఇటు జేడీయూకి కానీ టీడీపీకి కానీ కేటాయించడం జరిగింది. అండ్ ఇటు శివసేన, ఏక్నాథ్ షిండే వర్గం కానీ ఎల్జేపీ నుంచి కానీ అంత సీనియర్ మెంబర్స్ ఎవరు లేరు. స్పీకర్ హోదాలో ఉండే వ్యక్తి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అత్యంత సీనియర్గా పనిచేసి 7 టైమ్స్ 8 టర్మ్స్ స్పీకర్గా పనిచేసిన వాళ్ళు స్పీకర్ పదవికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇటు సుమిత్రా మహాజన్ కానీ ఇటు ఓం బిర్లా కానీ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు అనేది, ఓం బిర్లా మళ్ళీ గెలిచారు. ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి అలాగే గతంలో స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన్నే రిటైన్ చేస్తారా లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారని మనం వేచి చూడాల్సి ఉంటుంది.
ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి పేరు వినిపించడానికి ప్రధానంగా ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మకు అవకాశం కల్పించారు కాబట్టి పురంధేశ్వరి మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే ఇటు రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. సో ఆవిడకి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా ఆవిడకి కేంద్ర మంత్రి పదవి దక్కలేదు. సో స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో దాని ఎంతవరకు అధిష్టానం దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారాలు పుటం స్పీకర్ చేత ఉంటాయి. అలాగే 26వ తేదీన ఈ స్పీకర్ ఎంపిక కార్యక్రమం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.